అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే కర్రీ ఇదిగోండి చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చిని. ఇదేమో మన దగ్గర రెడ్ పేస్ట్ ఉంటుంది కదండి, అన్నీ వేసి మిక్సీ పట్టింది అదే ఇది. ఇందులో అన్నీ వేసి కలిపేసాను. ఇది అరకిలోకి ఎక్కువ తీసుకొచ్చాడు. ఇందులో పెరుగు, ఆయిల్, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పౌడర్ అన్నీ కూడా వేసి కలిపి పక్కన పెట్టేసాను. ఒక అరగంట అయింది. ఇదిగోండి పక్కన స్టవ్ వెలిగించి ఇదిగోండి ప్యాన్ పెట్టాను, ఆయిల్ పోసాను. హీట్ ఎక్కుతుంది కదా, ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం. ఈరోజు మా కర్రీ అయితే గ్రేవీ కర్రీ చేస్తున్నాను అన్నమాట. రండి కర్రీ చేసుకుందాం. ఇదిగోండి పక్కన రైస్ పెట్టాను, ఈ పక్కన అయితే రైస్ పెట్టాను, ఈ పక్కన అయితే ఇదిగోండి మట్టి పాత్ర పెట్టాను. ఇప్పుడు మనం చికెన్ తయారు చేసుకుందాం. బాగా హీట్ ఎక్కనివ్వకూడదు కదండి. ఇదిగోండి చాలా రోజులు అయింది వండట్లేదు, ఇందులో వండమన్నాడు మా అబ్బాయి. ఇదిగోండి పచ్చిమిర్చి వేసాను, ఆనియన్స్, కూడా వేసేసుకున్నాను. ఇందులో పెట్టుకుని ఆనియన్స్ వేపుకున్నాను. ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకున్నాండి. మనం చికెన్లో అన్నీ కూడా మ్యారినేట్ చేసి పెట్టేసాను. మనం తక్కువ వస్తే వేసుకోవాలా, ఉల్లిపాయ ఆగడానికి కొంచెం మనం సాల్ట్ వేస్తున్నాను. అందులో వేసాను కదండి, సరిపోద్ది. ఇప్పుడు మనం దీన్ని ఉల్లిపాయ ఇప్పుడు చికెన్ వేసుకున్నాను. మా అబ్బాయి వెళ్ళి చికెన్ తీసుకొచ్చుకున్నాడు. నేను వెళ్తా అంటే నేనే వెళ్తానమ్మా అని. హాఫ్ కేజీకి ఎక్కువ ఉందంట. అర కేజీ చికెన్ని మళ్ళీ అదే సామాను ఉంటాయి కదండి, గుండెకాయ తీసుకొచ్చుకున్నాడు. అది ఒక పావు కేజీకి ఎక్కువ ఉందంట, ముప్పావు కేజీ అన్నమాట. మనం మూత పెట్టుకుని 2 నిమిషాలు అయితే ఉల్లిపాయ బాగా మగ్గుతుంది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొంచెం సరిపోలేదు. మనం ఉల్లిపాయ మగ్గాక ఇందులో వేసుకున్నాను. మూత పెడతా. ఇదిగోండి ఉల్లిపాయ వేగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇగో ఎర్ర పేస్ట్ కూడా ఉంది కదండి, వేయనండి. ఇంకా అందులో కొంచెం వేసాను, చికెన్లో కొంచెం వేసి కలిపాను, మళ్ళీ ఎక్కువైపోద్ది. మనం కొంచెం పసుపు వేసుకున్నాం, కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయ బాగా మగ్గనిద్దామండి. ఇదిగోండి ఉల్లిపాయ బాగా మనం వేపుకున్నాక చికెన్ వేసుకున్నాం. నా వీడియోస్ చూస్తున్నారు కదండి, లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి వెళ్తుంది, ఇంకా బాగా చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట. లైక్ చేయడం మర్చిపోవద్దండి, లైక్ చేయండి. మీ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం కూడా చూస్తూ ఉండండి, లైక్ చేయండి. లైకుల వల్ల ఇంకో కొంతమంది మనకు చూడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసేసుకుని మూత పెట్టేసుకుందామండి. కొంచెం నెమ్మదిగా కలుపుదాం. గుండెకాయలు అవి తెచ్చాడు. అన్నీ వేసి కలిపేసాం కాబట్టి మనం ఇదిగోండి ఈ రెడ్ పేస్ట్ కూడా మనం ఇందులో కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది ఉంది కదండి, ఇంట్లో చేసి పెట్టుకుంటాను కదా, అది మనం ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఒక్క 5 నిమిషాల దాకా వదిలేస్తే శుభ్రం చికెన్ అంతా, చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ బాగా ఉడుకుతుంది. ఈ మధ్య కుండల్లో చేయట్లేదు, రాత్రి అన్నాడని మళ్ళీ మా అబ్బాయి అమ్మ చేయట్లేదు, అందుకే ఈరోజు మళ్ళీ మట్టి పాత్ర తీసాను.
ఇది మనం ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇది ఇలాగా మగ్గిపోతుంది. చూసారా ఆయిల్ పైకి వస్తుంది కదా. పక్కన రైస్ కూడా ఉడుకుతుంది. మనం మూత ఇది సరిపోవట్లేదు, వేరే పెట్టుకుందాం. పెద్దది పెడతాను, సిమ్లో పెట్టుకుందాం. ఇది మూత పెట్టుకుందాం. మళ్ళీ పక్కన రైస్ కూడా పెట్టాను. ఇదిగోండి అన్నం కూడా ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు చికెన్ కూడా ఒకసారి కలుపుకుందామండి. ఇదిగోండి చికెన్. ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం. కొంతసేపు బాగా కుక్ అయ్యాక చూడండి, తర్వాత మనం సరిపడినంత కారం అది వేసుకుందాం. ఈరోజు రైస్ కూడా ఉడుకుతుంది. మనం ఇప్పుడు దీన్ని బాగా మూత పెట్టుకుందాం. ఇంకా చూడు ఇప్పుడే ఉడుకుతుంది కదా, ఆయిల్ అది పైకి వస్తుంది. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసింది అనుకో, చక్కగా ముక్క ఉడికిపోతుంది. మనం వాటర్ కూడా తక్కువ వేసుకోవచ్చు అనమాట అండి అప్పుడు. సరే అండి, ఇదిగోండి ఒకసారి మనం చికెన్ కలుపుకుందాం. మనం ఇప్పుడు ఇంకా కొంచెం కారం వేసుకున్నాను. కారం వేసుకున్నాం అండి, కొంచెం వాటర్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక 1 గ్లాసు వాటర్ వేసుకుని సిమ్లో పెట్టుకున్నాం. మనం చికెన్ మసాలా లాస్ట్లో వేసుకున్నాం. ఇది పక్కన రైస్ కూడా ఉడికిపోతుంది. సరిపోద్దండి. పక్కన రైస్ కూడా ఉడుకుతుంది. ఇది వాచ్ చేస్తాం. ఇందులో ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం కొంచెం. ఇలా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుందాం. కొద్దిగా అయితే లేదు, ఇవాళ ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని వేసేవాడు, కాయగూరలు అతను వెళ్ళిపోయాడు. ఇది ముందు చికెన్ బాగా ముందు ఉడికింది కాబట్టి పెద్ద మనం వాటర్ ఎక్కువ వేసుకోక్కర్లేదు. మనం కొద్దిసేపు ఉడికిన తర్వాత చికెన్ మసాలా వేస్తాను, అప్పుడు మరి మీకు చూపిస్తాను. ఇదిగోండి చికెన్ కలుపుతున్నాం. ఇప్పుడు 10 చూస్తాను నేను. ఇప్పుడు చూస్తాను. కారం సరిపోయింది, ఉప్పు తక్కువగా ఉందండి, కొంచెం ఉప్పు వేద్దాం. ఇంకా ఉడకాల కూర దగ్గరికి వచ్చేలాగా మనం మూత పెట్టుకున్నామండి. అన్నం అయితే వాచ్ చేసాను. ఇందులో చికెన్ మసాలా పౌడర్ వేస్తాను. ఇందులో కొంచెం
కలిపేసి మనం మూత పెట్టేస్తాం. మనం చికెన్లో అన్నీ వేసి కలిపేసుకుంటే త్వరగా అయిపోతుంది. చికెన్ ఒకటి మనకి త్వరగా, చేపల పులుసు ఒకటి త్వరగా అయిపోతాయండి. మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందామండి. ఇదిగోండి ఉప్పు అది సరిపోయింది. చూసారా, గుండెకాయలు తెచ్చుకుని వచ్చాడు. ఇవి సామాను వేయమన్నాడట. 1/2 కేజీ కూర, ఇది మళ్ళీ 1/4 కేజీ. ఉప్పు కారాలు అన్నీ సరిపోయండి. ఒకసారి మనం ముక్క ఉడికిందో లేదో చూసుకుందాం. ఇంకా వేసాను, ముక్క వేయమన్నాడు. ముక్క వేస్తే ఉప్పు చూస్తానన్నాడు. మళ్ళీ చూపిస్తాను. ఇదిగో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, రెడీ అయిపోయిందండి. ఇదిగోండి గుండెకాయలు ఎలా తెచ్చుకున్నాడు. ఇవన్నీ గుండెకాయలు అండి. సామాను తెచ్చుకున్నాడండి వెళ్ళి పొద్దునే. అయిపోయిందండి చికెన్ కర్రీ. రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసేసుకుంటాను నేను. మట్టిదే కదండి ఇది దీంట్లో కర్రీ అలా ఉంచుతుంటే కొంచెం మట్టి వాసన వస్తుంది. కూర చేసుకుని వెంటనే మనం తీసేసుకోవాలన్నమాట. మా అబ్బాయి అంటున్నాడు అనమాట, నాకైతే తెలియదు కానీ నేను పెద్ద తిన్న కదా చికెన్ అది, అమ్మ మట్టి వాసన వస్తుంది అంటున్నాడు. మీరు ఎవరైనా ఇలాగ మట్టి పాత్రలో వండిన వెంటనే మనం వేరే గిన్నెలోకి తీసుకుంటేనే కర్రీ బాగుంటుందండి. కొంచెం మట్టి స్మెల్ వస్తుంది అంటున్నాడు చేపల పులుసుకి కానీ చికెన్ కర్రీకి కానీ. ఈరోజు మరి వండాను కానీ డౌట్గానే వండాను, అలా అని అంటున్నాడు అనమాట. ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కొంతమందికి రీచ్ అవుతుంది. లైక్ ముఖ్యంగా చేయండి. వీడియో అంతా చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియోస్ చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను. ఈరోజు ఈ చికెన్ కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ మట్టుకు మర్చిపోవద్దు.